కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి 10 ఏళ్ల కాలానికి గాను ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి పురస్కారాలు అందించారు. అయితే ఈ వేడుకకు సినీ అగ్రహీరోలు కొందరు రాకపోవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంటే తీసుకోవాల్సిన బాధ్యత ఉందని, వేడుకలకు హాజరు కాకపోవడం సరికాదంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, శనివారం హైటెక్స్ లో జరిగిన గదర్ అవార్డ్స్ గురించి మీ కామెంట్స్ ఏంటి? సో 2-3 కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని నెగటివ్ అంశాలు ఉన్నాయి. పాజిటివ్ అంశం ఏంటంటే ప్రైవేటు సంస్థలు నిర్వహించే విధంగా దానికి ధీటుగా చాలా, అంటే నంది అవార్డ్స్ అంటే ఇంతకుముందు రవీంద్ర భారతిలోనూ అక్కడ కండక్ట్ చేసేవాడు 2014 వరకు కూడా. సో అది దూరదర్శన్ సీరియల్ లాగానో అట్లానో ఉండేది. అట్లాంటి కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా అయితే అవార్డు కార్యక్రమం చేస్తున్నాయో ఆ విధంగా అద్భుతంగా నిర్వహించారు. గ్రాండ్ సక్సెస్ ఆ విధంగా నిర్వహణలో. ముఖ్యంగా ఈ విషయంలో మనం ఐఎన్పిఆర్ సెక్రటరీగా నిన్నటి వరకు పనిచేసిన హరీష్ మెచ్చుకోవాలి ఆయన. ఎందుకంటే ఆయన ఈ జూరీకి కానీ మొత్తం కోఆర్డినేషన్ అంతా ఆయన చేశారు. నిజానికి 3 days బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిన ఈ అవార్డ్స్ ఉద్దేశంతో ఆయన్ని ఇవాళ కొత్త ఇన్ఛార్జిగా ప్రియాంక తీసుకున్నారు. 4 days బ్యాక్ ఆయన ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే ఆయన ట్రాన్స్కోలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు, విద్యుత్ సౌదలో కూడా. కాబట్టి సో ఈ అవార్డ్స్ సంబంధించి కర్త కర్మ క్రియగా వివరించి చాలా అద్భుతంగా చేశారు. దిల్ రాజు కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ సినిమా ఫంక్షన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేశారు. అల్లు అర్జున్ వచ్చారు, బాలకృష్ణ వచ్చారు. కానీ ఫిల్మ్ స్టార్స్ మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు 2014 నుంచి 23 కూడా చాలా సినిమాలకి ప్రతి సంవత్సరం 3 సినిమాలకి నెంబర్ 1, 2, 3 టాప్ 3 మూవీస్ కి అవార్డ్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ దర్శకులు, హీరోలు, హీరోయిన్ రావాలి, అందరు రాలేదు. ఎగ్జాంపుల్ చిరంజీవి రాలేదు, ఆయనేమో అనిల్ రావుపూడి సినిమా షూటింగ్ లో ఉన్నారు, ఇక్కడ లేరు. తర్వాత ప్రభాస్ రాలేదు, అంటే ఆయన బాహుబలి తర్వాత RRR కూడా అవార్డ్స్ వచ్చాయి కదా, హీరోగా ఆయన కూడా కలెక్ట్ చేసుకోవాల్సి ఉండే. ప్రభాస్ రాలేదు, జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, రామ్ చరణ్ రాలేదు, పవన్ కళ్యాణ్ రాలేదు, జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, మహేష్ బాబు రాలేదు. సో మేజర్ హీరోస్ రాలేదు. ఎవరికైతే అవార్డ్స్ వచ్చాయో వాళ్ళు మాత్రమే వచ్చారు. అయితే ఒకటి ఏంటంటే ఇది తప్పని అంట, అంటే మీకు అవార్డ్స్ వస్తేనే మీరు వస్తారా? సినిమా మొత్తం అవార్డ్స్ ఫంక్షన్ కదా. మీకు అవార్డ్స్ మా అధ్యక్షుడు మంచు విష్ణు లేరు, మోహన్ బాబు లేరు, చాలా మంది సిటీలో ఉండి కూడా రాలేదు. అంటే మీకు అవార్డ్స్ నాగార్జున లేరు, వెంకటేష్ లేరు, సో నాని లేరు, చాలా మంది లేరు. అదే నేను చెప్తాను, చాలా మంది ప్రముఖులు రాలేదు. మీకు అవార్డ్స్ వస్తేనే మీరు వస్తా అంటే ఎట్లా సినిమా ఫంక్షన్ కి? అంటే వేరే వాళ్ళకి అవార్డు వస్తే మేము చప్పట్లు కొట్టాలి అన్న భావనలు ఉంటే నెక్స్ట్ ఇయర్ మీకు రావచ్చు, మీకు వచ్చినప్పుడు వాళ్ళు రారు. ప్లస్ సినీ ప్రముఖులకు ఒకటి ఏంటంటే మేము ఎక్కువ సార్లు అపియరెన్స్ ఇస్తే మా వాల్యూ పడిపోతుందన్న ఒక పర్సెప్షన్ లో ఉంటారు. ఆ అవార్డు ఫంక్షన్ కి వచ్చినా సరే గంటన్నర ఉండి వెళ్ళిపోతారు. సో అది కూడా ఒక ప్రాబ్లం సినిమా ప్రముఖులతో, అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఉన్నారు, అవార్డు తీసుకున్నారు, సీఎం స్పీచ్ అది కాకుండా వెళ్ళిపోయినారండి. ఆయన అవార్డు ఆయన తీసుకుని వెళ్ళిపోయినారు. సో వాళ్ళకేందంటే గంటన్నర ఉంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఫోటోలు దిగాలి, ఇది చేయాలి, ఎక్కువసేపు ఉంటే మన వాల్యూ పడిపోద్దేమో. ఇప్పుడు ఏమైందంటే పబ్లిక్ కూడా సినిమా వాళ్ళని ఒక దైవాంశ సంభూతుల్లాగా చూస్తున్నారు. వాళ్ళు మనుషులే, వాళ్లకు మనలాగే 2 కళ్ళు ఉన్నాయి, సేమ్ మిగతా మనుషులకు ఎట్లా అవయవాలు ఉన్నా అట్లా ఉన్నాయి. ఈ పిచ్చి అభిమానం మొన్న ఐపీఎల్లో 11 మందిని చంపింది. అట్లాగే ఆ పుష్ప థియేటర్లో కూడా అల్లు అర్జున్ రాగానే అందరు మీద పడడం పబ్లిక్ కూడా గుర్తుంచుకోవాలి, వాళ్ళు మనుషులే అని చెప్పి. మీద పడాల్సిన అవసరం లేదు. మీద పడడంతో వాళ్ళు కూడా, సినిమా వాళ్ళు కూడా మేము దైవాంశ సంభూతులం అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఎక్కువసేపు కనబడితే మా వాల్యూ తగ్గిపోద్దేమో, అంటే వాళ్ళ వాల్యూ ఉంచుకునేందుకు కొన్ని అంతే, ఇక వాళ్ళ అవార్డు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం తప్పు కాదు, చాలా తప్పు ఇది. అంటే ఒక ప్రభుత్వం అవార్డ్స్ నిర్వహిస్తున్నప్పుడు అందరు రావాల్సిన బాధ్యత ఉంది.
మీకు అవార్డు వస్తేనే మీరు వస్తా అంటే అది కరెక్ట్ కాదు. అది అంటే రాకపోవడానికి ఏంటి? స్పోర్టింగ్ స్పిరిట్ కిందికి రాదు. షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్స్ లో బిజీ ఉంటే ఓకే, అందరు షూటింగ్ లో బిజీ ఉన్నారు. చిరంజీవి అయితే నాకు తెలిసిన సమాచారం షూటింగ్ లో ఉన్నారు అనిల్ రావుపూడి సినిమాలో. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడుతో సినీ ప్రముఖులు గెలవాల్సి ఉండే, ఆ వాయిదా పడింది. సో మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? ఇక్కడ ఉండి రాని వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ షూటింగ్స్ అని చెప్పలేం, కానీ ముందుగా ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు రావాలి కదా, చేయాలి కదా. ఇక రెండవది ప్రభుత్వం వైపు నుంచి రెండో ఇష్యూలో కామెంట్ ఏంటంటే, అల్లు అర్జున్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఒక హీరోయిక్ ఇమేజ్ వచ్చింది అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి. నేను కూడా మన పోలీస్ అవార్డ్స్ అప్పుడు చెప్పాను, చట్టం ముందు అందరు సమానమని మీరు ప్రూవ్ అందరు సమానమని ఆ సందర్భంలో మీరు అనిపించింది, దాని ప్రజలకు చాలా నచ్చింది, తప్పెవరు చేసినా ఉపేక్షించబోమని. ఇప్పుడు అవార్డు ఇచ్చి మళ్ళీ ఆయనతోనే స్టేజ్ చేసి ఆయన హక్ చేసుకున్న తర్వాత ఇదేదో బెదిరించుకొని దారిలోకి తెచ్చుకున్నారన్న వెర్షన్స్ వినిపిస్తున్నాయి. పైగా ఆ స్టేజ్ మీదనే అల్లు అర్జున్ పుష్పాలో డైలాగ్ కొట్టారు. మన దగ్గర ఉంటే వినిపించగలరు అల్లు అర్జున్ కొట్టిన డైలాగ్. నేను తగ్గేదేలే అని చూపించారు. అంటే మీరు నన్ను అప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినా మళ్ళీ మీరే నాకు అవార్డు ఇవ్వాల్సి వచ్చింది, తగ్గేదిలే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆ డైలాగ్ ఆయన డైలాగ్ చెప్పని కూడా చెప్పలేదు, కానీ అల్లు అర్జున్ తనంతర తానుగా డైలాగ్ చెప్పొచ్చా అని సీఎం అడిగి చెప్పారు. ఆయన ఉద్దేశం ఏదైనా నేనేం తగ్గలేదు, మీరే తగ్గారు, మళ్ళీ నాకు అవార్డు ఇచ్చారు చూడండి. తన సినిమాలో అడిగే ముందు సీఎం పర్మిషన్ కూడా చెప్పొచ్చా అని అడిగారు. అడిగి ఏ డైలాగ్ చెప్పారు? అస్సలు తగ్గేదేలే అని చెప్పారు కదా. సో అది కాంటెక్స్ట్ లో సూట్ అయింది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి వెనకొస్తుంది కదా, రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. అస్సలు తగ్గేదేలే అన్నారు చూడండి, మరి తగ్గింది ఎవరు? రేవంత్ రెడ్డి అని ట్రోల్ చేస్తున్నారు. అంటే నిజానికి ఇక్కడ తప్ప అయింది కూడా కాదు. ఇప్పుడు ఉత్తమ హీరో ఎవరు సెలెక్ట్ చేయాల్సింది ఎవరు? జ్యూరీ, రేవంత్ రెడ్డి కాదు కదా. సో జ్యూరీ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇవ్వాలి అవార్డు. అట్లాగే ఇప్పుడు రజాకార్ సినిమా ఉంది. రజాకార్ సినిమా నిజానికి దాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కువ చూపించి నెహ్రూ మీద కొంత క్రిటిసిజం ఉంది. ఆ సినిమాకు ఉత్తమ చారిత్రక సినిమా ఇవ్వడం పట్ల కొద్దిమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ దానికి కూడా ఆల్రెడీ జ్యూరీ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయలేరు కదా, అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. సో ఇటువంటి చాలా జరిగాయి. ఏదేమైనా సినిమా ప్రముఖులు కూడా వాళ్ళు ఏదో దైవాంశ సంభూతుల్లాగా ఫీల్ కాకూడదు. ఇవాళ హిట్స్ ఉంటాయి, రేపు ఫ్లాప్ అవుతాయి. నిన్న మొన్న చాలా వందలాది ఏమంటారు సినిమాలు చేసిన వాళ్ళు, టాప్ స్టార్లు కూడా ఇవాళ అవకాశాలు లేక అడుక్కు తింటున్న పరిస్థితి. ఓకే, సో ప్లస్ ఫ్యాన్స్ కూడా తగ్గాలి. పెద్ద వాళ్ళను ఎక్కువ చేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఈ తొక్కిసలాట్లు ఇటువంటివన్నీ చేస్తే గనక, ఐపీఎల్లో లేకపోతే పుష్ప సినిమాలో అయితే గనక ఫోటోగ్రాఫ్ ఓకే తీసుకోవాలంటుంటే తీసుకోవాలి, కానీ ఆ ఫోటోగ్రాఫ్ కోసం వాళ్ళు రాగానే తొక్కిసలాట్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సినిమా వాళ్ళకు ఒక పర్సెప్షన్, మేము ఒక వ్యక్తితో ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే, ఎంత తక్కువ పబ్లిక్ అపియరెన్స్ ఇస్తే మా ఇమేజ్ అంత పెరుగుతుందన్న ఒక పర్సెప్షన్ లో వాళ్ళు తయారైనారు. ఇదివరకు రెగ్యులర్ గా మీడియాకు వాటికి ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న విధంగా వాళ్ళు తయారయ్యారు. సో మనతో చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు చిట్టిబాబు గారు? మొన్న ఇంత పెద్ద ఫంక్షన్ జరిగితే చాలా మంది అటెండ్ కాలేదు. అవార్డు పొందిన వాళ్ళందరూ వచ్చారండి. మిగతా వాళ్ళు రావాలి, వీళ్ళైతే వస్తారు, లేకపోతే లేదు. మిగతా వాళ్ళు ఊరినే ఒక షో కేస్ కింద ఫోటో దీని కింద అవార్డు వచ్చిన వాళ్ళు వస్తారు. ఓన్లీ అవార్డు వచ్చిన వాళ్ళు ఎవరికి అవార్డు వస్తే వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళు నేషనల్ అవార్డు ఇస్తారు. నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు అందరూ మొత్తం ఇండస్ట్రీ మొత్తం వెళ్తారు. ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు వెళ్తారు కదా. ఇప్పుడు వచ్చే ఇచ్చిన వాళ్ళు వెళ్తారు, తీసుకుంటారు, అంతేనండి. అంతవరకే. మిగతా వాళ్ళు వీళ్ళైతే వెళ్తారు, లేకపోతే లేదు. ఇంకొక కాన్సెప్ట్ ఇంట్లో చిట్టిబాబు గారు ఇప్పుడు ఇన్విటేషన్ అందరికి వెళ్ళిందా? అందరికి వచ్చిన ఇన్విటేషన్ మీకు వచ్చిందా? ఇన్విటేషన్ జనరల్ ఇన్విటేషన్ గా అందరికి వచ్చింది. మాకేట ఆర్టిస్ట్ అసోసియేషన్ కొన్ని, డైరెక్టర్స్ అసోసియేషన్ కొన్ని, ఇలా కొన్ని ఇచ్చారు. అలా ఇచ్చేసేసి రావాలన్నా అది అవార్డు వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలు రావాలి కదా అంటారు. ఇండస్ట్రీ పెద్దలు రూల్ ఏంటి సార్? ఇప్పుడు నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు రాష్ట్రపతి ఇస్తారు. ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళి అందరు ఇండస్ట్రీ మొత్తం వెళ్తారు సార్.
అవార్డు తీసుకో. ఇన్వైటీస్ వెళ్తారు ఉన్నవాళ్ళు ఢిల్లీలో. హైదరాబాద్ లో మీ సొంత ఊర్లో జరుగుతుంటే రాకుంటే ఎట్లా? ఎక్కడైతే నాకు అవార్డు వస్తే నేను వెళ్తాను. మిగతా వాడికి అవార్డు వస్తే నేను రాను. వాళ్ళు వెళ్తారు వాళ్ళ మిగతా ఇండస్ట్రీ. యూనిటీ అంటే ఇండస్ట్రీలో ఏంటంటే ఒకటికి అవార్డు వస్తే ఇంకోళ్ళు సహించలేరు అన్నట్టు, అంతేనా? అది తప్పు మాట సార్, తప్పు మాట. ఇండస్ట్రీకి అవార్డు వస్తే అందరూ బలోమని అవార్డు వస్తుంది. అందరూ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 10-11 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స్ కదా, లైట్ గా తీసుకోవడానికి లేదు కదా. తప్పుడు ఇదొక ఏమీ లేదా, సంథింగ్ పెడతారు, నథింగ్ అన్నాడు తప్పితే ఏం అవార్డు? గద్దర్ పేరు మీద అవార్డు ఏంటి? గద్దర్ పేరు మీద ఏమో వాళ్ళ విజ్ఞత ఏమైనా ఉందా? గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వాలి, ఇంతలెత్తి గౌరవం ఉంటే. ఆయన ఒక దాదాసాహెబ్ సో అది నచ్చకనే బాయ్కాట్ చేశారా గద్దర్ పేరు మీద? అది నచ్చదు, అలాంటి వాళ్ళ కోసం నచ్చదు. దానికి దీనికి అది ఆయన పేరు మీద ఇవ్వాలంటే, తెలంగాణ గౌరవాన్ని ఇవ్వాలంటే ఒక కామన్ పేరు పెట్టాలి, ఔచిత్యం ఉండాలి. ఒక ఎందుకు గతంలో నంది అని, అంతకుముందు హంస అని కర్ణాటకలో, కలైమామణి అని తమిళనాడులో ఎందుకు కామన్ పేరు పెడతారు? వ్యక్తి పేరు కాకుండా వ్యక్తి పేరు వదిలిస్తే ఇప్పుడు రామారావు గారి పేరు మీద, కాంతారావు గారి పేరు మీద సపరేట్ స్పెషల్ అవార్డు, ప్రెస్టీజియస్ అవార్డు ఇస్తారు. ఎందుకంటే కామన్ గా ఉండాలి. ఈ సిద్ధాంతం నాకు నచ్చకపోతుంది. ఆయనే గద్దర్ గారు బతుకుంటేనే వాళ్ళు రిజెక్ట్ చేసేవాడు ఆయన పేరు. ఎందుకంటే ఆయనకి నంది అవార్డు ఇస్తే రిజెక్ట్ చేసి నా సిద్ధాంతానికి విరుద్ధంగా తీసుకున్నాను. ఆయన సిద్ధాంతానికి విరుద్ధం ఉన్నాడు, ఆయన పేరు మీద ఎలా తీసుకున్నారు? ఏ ఔచిత్యం లేదు. ఏదో ఆయన కేసీఆర్ సింహ అన్నాడు కనుక నేను గద్దర్ అంటానని చెప్తే ఒక రాజకీయ నిర్ణయం తప్పితే దాంట్లో ఎలాంటి, అదే తెలంగాణ గౌరవాన్ని కాపాడంటే తెలంగాణ దాశరథి, తెలంగాణ మహాకవి దాశరథి రాశారు, కోటిరత్నాల వీణ తెలంగాణ, రత్నవీణ ఇవ్వండి అవార్డు, గౌరవంగా ఉంటుంది. రత్నవీణ సరస్వతికి సంబంధించి, కళలకు సంబంధించి రత్నవీణ అని పేరు పెడితే అందరికి కామన్. ఏదో పిచ్చరగా రాజకీయ నిర్ణయం, రాజకీయ ఒక విచక్షణ లేదు, వివేకం లేదు, విజ్ఞత లేదు. ఏదో ఆయన పేరు మీద ఇచ్చేసే అవార్డుకి చేస్తున్నాం. అదే ఏ అర్జునికి అవార్డు ఇచ్చిన నేషనల్ అవార్డు వస్తే ఈ పిచ్చి మాటలు మాట్లాడారు సీత గాని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గాని ఇష్టం వచ్చాడు మాట్లాడారు. ఇవాళ మరి ఏమైనా ఆ నోళ్లు, ఇవాళ అదే గవర్నమెంట్ మరి ఇస్తుంది కదా అన్ని. ఏదో వీళ్ళు అప్పటికప్పుడు ఏదో ఒక నోటుకు వచ్చింది మాట్లాడటం తప్పితే ఇక్కడ ఒక విచక్షణ లేదు. ఇది ఒక పెద్దగా ఏదో గొప్పగా అవార్డు ఇచ్చేసామంటే సరిపోతుంది. అవార్డు ఇచ్చేటప్పుడు దానికి ఒక చిరకాలం ఉండే పేరు ఇది. చిరకాలం నంది ఎందుకు పెట్టారు? నంది అనేది ఎందుకు? కన్నడలో హంస అనేందుకు కామన్ పేరు ఎందుకు పెడతారు? ఎందువల్ల ఇది చిరకాలానికి ఉంటుంది? అందరికీ ఆమోదానికి కామన్ పేరు ఉండాలి, ఒక వ్యక్తి పేరు ఉండకూడదు. ఒక వ్యక్తి ఆయన మావోయిస్ట్ సిద్ధాంతి, ఆయన నక్సలైట్ సపోర్టర్, రేపు పొద్దున్నే ఒక ఎంటర్టైన్మెంట్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఇస్తారు. ఆ మూవీలో ఊ అంటావా అని ఉంటుంది. అలాంటి పాట ఉన్న ఆ సినిమాకి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇస్తారు. అది గద్దర్ పేరు మీద ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత ఆక్వర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు లేదు, గద్దర్ గారి పేరు మీద ఓన్లీ ఎర్రకట్టు. ఇప్పుడు గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదని మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడానికి సినీ పరిశ్రమలో కూడా ఒక్క నిమిషం చిట్టిబాబు గారు వినండి ఫస్ట్. అయితే గద్దర్ నేను చెప్పేది వినండి, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. ఒక్క నిమిషం. గద్దర్ పేరు మీద ఇవ్వటం తప్పు అంటున్నా. గద్దర్ పేరు మీద ప్రత్యేకమైన అవార్డు ఇవ్వండి. అన్ని అవార్డులు గద్దర్ పేరు మీద వద్దు అంటున్నా. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయబాక. గద్దర్ పేరు మీద ఇవ్వద్దంట్ల. గద్దర్ పేరు మీద ప్రత్యేకమైన అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, దాదాసాహెబ్ అవార్డు, అక్కినేని జీవిత సాఫల్య అవార్డు, ఇలా ఇవాళ కాంతారావు గారి పేరు మీద ఇచ్చారు, అలా రామారావు గారి పేరు, ఇలా ప్రత్యేకమైన అవార్డు, స్పెషల్ అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి. అన్ని అవార్డులు ఆయన పేరు మీద. నంది అవార్డు పేరు మార్చి గద్దర్ పేరు మీద మార్చడం మీకు కరెక్ట్ కాదని చెప్తున్నారు కదా. మరి సినీ పరిశ్రమలో చాలా మందికి కూడా మొదటి నుంచి ఈ విషయంలో కొంత వ్యతిరేకత ఉండి వస్తున్నారు. అదే రీజనా అందరు రాకపోవడానికి? అది రీజన్ కొంతమందికి ఉండొచ్చు కానీ అది అందరి రీజన్ కాదు. ఇదేంటంటే ఒక సంస్కారానికి సంబంధించి విజ్ఞతకి, ఒక ఔన్నత్యానికి, ఒక ఔచిత్యానికి సంబంధించిన విషయం. అది ఆలోచించే వాళ్ళు ఈ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం అంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళకపోవడానికి కారణం అదే. ఈ పేరు మీద అవార్డుకి మనం వెళ్ళేది ఏంటి? ఆ గద్దర్ పేరు మీద నేను గద్దర్ గారు మీ అందరికన్నా మాకు బాగా దగ్గర. మా నాన్నగారు రాసిన పుస్తకానికి ఆయన ముందు మాట రాశారు, నేను రాసిన కవితకి ఆయన ప్రశంస రాశారు. కానీ మా ఇంటికి చాలా దగ్గర. సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం లేదా గద్దర్ పేరు పెట్టడం? ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయారా?
మళ్ళీ సార్ మీరు క్లారిటీగా మాట్లాడాలి. గద్దర్ పేరు పెట్టడం ఇష్టం లేదు. గద్దర్ పేరు మీద ప్రత్యేక అవార్డు అందరూ ఆమోదం. గద్దర్ పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వడం ఇష్టం లేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మావోయిస్టు, ఒక నక్సలైట్ సపోర్టరు. ఆయన సిద్ధాంతం పేరు. ఆయనే ప్రభుత్వం ఇచ్చిన అవార్డును తిరస్కరించాడు. నేను నా సిద్ధాంతానికి విరుద్ధం, నేను ప్రభుత్వ అవార్డు తీసుకోను అని చెప్పి తిరస్కరించాడు. ఆయన బ్యాలెట్ తోటి కాదు, బుల్లెట్ తోనే రాజ్యం అన్న మనసు ఆయన సిద్ధాంతం. కనుక అది ఎలా యాక్సెప్ట్ అందరి వాళ్ళ మళ్ళీ దాన్ని కట్టు చేసి మళ్ళీ ఫోటో ఎందుకు పెట్టాల? ఫోటో పెడితే ఆయన ఎర్రకండువా, మెడ మీద ఉన్న ఎర్రకండువా ఫోటో పెట్టాలి. అది పెడితే అది మళ్ళీ ఎర్ర 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 కలర్ షీల్డ్ అవుతుంది. దానికి మళ్ళీ ఎర్రకడుగు వేస్తారు ఆ ఫోటో పెట్టి. ఆయన పేరుకి దానికే ప్రభుత్వానికే ఒక విధానం లేదు. ఆయన పేరు మీద ఇస్తున్నారు అవార్డులు. అక్కడ ఫోటో పెట్టారో పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే మెడలో ఎర్రకండువా అయ్యారు. ఎర్రకండువా అయితే ఇది ఎర్రకండువా అవార్డు. ఇప్పుడు అల్లు అర్జున్ అప్పుడు ఆ విషయంలో కేసు పెట్టి ఇప్పుడు అవార్డు ఇచ్చి మళ్ళీ వాళ్ళు హక్ చేసుకున్నారు. ఇది చూస్తే ఏమనిపించింది? వాళ్ళే సమాధానం చెప్పాలి. ప్రభుత్వం సమాధానం, డబుల్ స్టాండర్డ్ కి వీళ్ళ హిపోక్రసీకి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు సీతక్క గాని, ఇంకా ఇతర మినిస్టర్లు గాని, కాంగ్రెస్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం గాని ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు. మరి ఇవాళ ఏ మొహం పెట్టించారు? ఏ మొహం పెట్టుకొని మాట్లాడారు? ప్రభుత్వానికేమో ప్రభుత్వమే హరాస్మెంట్ చేసింది ఇండస్ట్రీని. ఒక మా హీరోయిన్ ని సమంతని ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు వాళ్ళ మంత్రులు. నాగార్జున వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ వీళ్ళు కూర్చారు. ఇలా సినిమా ఫీల్డ్ మేము చేసి ఇవాళ మేము ఏదో చట్ట ప్రకారం చేస్తాము కానీ మీకు అన్ని రకాల సహకారాలు చేస్తామని డైలాగులు చెప్తే సరిపోతా? వీళ్ళకి ఏదో అవసరాన్ని ఇప్పుడు ఏదో ఒక డైవర్షన్ ఏమీ చేయలేదు, ఏదో ఇదన్నా చేశామని 6 హామీలు ఏమీ లేవు. 6 హామీలు ఇప్పుడు ఈ పదవులు ఏంటో ఇప్పుడు ఏదో షో చేయాలనుకున్నారు. మొత్తం సినిమా ఫీల్డ్ అందరూ వచ్చి ఒక ఫోటో దిగి ఒక గ్రూప్ ఫోటో మొత్తం సినిమా ఫీల్డ్ మొత్తం మా వెంటే ఉంది అని ఒక గ్రూప్ ఫోటో. ఈ చంద్రబాబు గారు శిష్యుడు కదా, చంద్రబాబు గారు అలా స్టైల్ చేస్తా ఉంటారు. అదే శిష్యుడు చేద్దాం ట్రై చేశారు. ఏదో జరిగింది. ఓకే, ఏదైనా సామెత ఉంది, ఉత్తమం. ఎందుకు చంద్రబాబుతో సినీ పెద్దల మీటింగ్ ఎందుకు వాయిదా పడ్డది చిట్టుబాబు గారు? తెలుసా ఏమైనా ఇన్ఫర్మేషన్? షెడ్యూల్ ఇప్పుడు మేము అడిగిన ప్రోగ్రామ్ కాదండి. మేము సినిమా ఫీల్డ్ కనుక అడిగితే మేము ఒక మీటింగ్ పెట్టుకుని, ఛాంబర్ లో మీటింగ్ పెట్టుకుని అన్ని డైరెక్టర్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ అసోసియేషన్, ఛాంబరు, ఈ ఫెడరేషన్ అందరు కూర్చుని ఏమి ప్రపోజ్ చేయాలి ఇలాంటి ఏదో పెట్టుకుని ఒక నిర్ణయం చేస్తుంది. ఆ తర్వాత టైం అడుగుతాం. ఇది మేము అడిగింది కాదు. ఆయన పవన్ కళ్యాణ్ ఏదో ఆయన అయిపోయాడు, ఆయనకు ఎవరు పలకరించలేదని ఆయన కోసమని చంద్రబాబు పేరు వాడి ఎవరో కలవలేదా అన్నారు. ఎవరో కలవలేదా అంటే గతంలో ఇదే మాట కొడాలి నాని అంటే ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు కలవాలి? సినిమా వాళ్ళు వాళ్ళ ప్రత్యేక ప్రైవేట్ డబ్బుతోటి సినిమా చూస్తారు. వాళ్ళతో ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రిని కలవాలి? గవర్నమెంట్ మాట్లాడాడు. ఇవాళ ఆయన ఎందుకు కలవలేదు అంటాడు. ఎందుకు కలవలేదు అంటాడు. ఎందుకంటే ఆయన కలవలేదండి. ఆయన బాధ ఏంటంటే దీనికన్నా చాలా మంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళారు. దాసరి గారు, రామారావు గారు, దాసరి గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు, వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని కలవలేదు, ఇండస్ట్రీ మాకు పూలమాలలు అయ్యేలేదు, మమ్మల్ని అభినందించని ఎప్పుడు కోరుకోలే. ఈయన పాపం కోరుకున్నాడు. ఈ కోరిక నేరుగా నాకు కలవలేదు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు నంది అవార్డులు ఇచ్చినా సరే అప్పుడు కూడా అందరు వచ్చేవాళ్ళు కదా, ఏమన్నారు? అందరూ వచ్చేవారు కాదండి. అందరూ వీలైన వాళ్ళు వచ్చేవారు. ఇక్కడ అవార్డు వచ్చిన వాడు ఖచ్చితంగా ఎట్లా వచ్చేవారు. ఒకవేళ ఎవరన్నా అవార్డు కొత్త వాళ్ళు పొందిన వాళ్ళు కూడా రాలేని పరిస్థితిలో వాళ్ళ తరఫున ఎవరన్నా పంపించేవారు. మిగతా వాళ్ళు గాలి అంటే రావాల్సిన అవసరం లేదంటారు. మీరు అందరూ ఎందుకు రావాలంటారు? అన్నెసరీ ఇండస్ట్రీ మొత్తం పొలవమని రావాల్సిన అవసరం లేదు. అవార్డు వచ్చిన వాళ్ళు వస్తారు. ఇన్విటేషన్ పిలిచిన వాళ్ళు ఊర్లో ఉంటే రావచ్చు కదా అంటున్నా. ఊళ్ళో ఉంటే రావచ్చు, ఊళ్ళో నా కార్యక్రమం ఉంటే ఫ్రీగా ఉంటే రావచ్చు. నా ఫ్రీ ప్రోగ్రామ్ కానీ ఎందుకు ఇప్పుడు సినీ ప్రముఖులు ఎందుకు అసలు ఎక్కడ కూడా 1-2 గంటల కంటే మించి ఉండడానికి ఎందుకు ఇష్టపడరు? ఉండరండి. సీఎం స్పీచ్ కూడా కాకుండా వెళ్ళిపోయినారు. ఈ జనాలు ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు సినిమా వాళ్ళు వస్తే తొక్కిసలాట అదని. తొక్కిసలాట ఒక సినిమా వాళ్ళు వస్తేనే చచ్చిపోలేదు, క్రికెట్ చచ్చిపోలేదు అంటే కుంభమేళాలను చచ్చిపోయారు, ఎలక్షన్ మీటింగ్ లోనూ చచ్చిపోయారు. అది ఎక్కడైనా జరుగుతుంది. తొక్కిసలాట అనేది ఒక సినిమా వాళ్ళకి, క్రికెట్ కే పరిమితం కాదు.
మీరు కుంభమేళాలో 22 మంది చచ్చిపోలా, పుష్కరాల్లో రాజమండ్రి పుష్కరాల్లో 26 మంది చచ్చిపోలా. సరే అంటే ఇక్కడ ఏం తొక్కిసలాట కాదు కదా, ఇది ఆల్రెడీ పోలీసు సెక్యూరిటీ ప్రోగ్రామ్ పాసెస్ ఉన్న వాళ్ళే కదా. ఎందుకు సినిమా వాళ్ళు గంటన్నరకు మించి ఏ ప్రోగ్రామ్ లో ఉండడానికి ఇష్టపడరు? ఉండరు. ఎందుకు సార్, సినిమా ఒక ఆర్టిస్ట్ అంటే అంతకంటే ఎక్కువసేపు కనబడితే మా విలువ పల్చన అవుతుంది అనుకుంటారా? కాదు, అనేక సమస్యలు ఉంటాయి తెలుసుకోవాలి. ఒక ఆర్టిస్ట్ అంటే వాళ్ళ బాడీ పొద్దున్న లేచడానికి ఉండే వాళ్ళు ఇంట్లో పొద్దున్న గోళ్ళు గిలుకుంటూను సరదాగా వీడియోలు అట్లా కూర్చోస్తారు. ఇవాళ ఆర్టిస్టులు ఆడియన్స్ ముందు ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్న బాడీ కాపాడుకుంటారు, వ్యాయామం చేసుకుంటారు, మొహాన్ని కాపాడుకుంటారు, తనకి రకరకాల అన్ని రకాల. అంటే ఇక్కడ గంట సేపు ఎక్కువ ఉంటే మొహం ఖరాబ్ అవుద్దా? గంట నిద్ర తక్కువ ఉంది, నిద్ర తక్కువ అవుతే కళ్ళు ఎఫెక్ట్. నిద్ర వేరే పార్టీలు ఈ అవార్డులలో ఒక గంట సేపు ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఇంకా అలసిపోతారు అంతేనా? అరే గంట సేపు ఎందుకుంటారు సార్? కనీసం ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్పీచ్ అయ్యేంత వరకు ఉండాలి కదా. ఉండాలని కండిషన్ ఏంటి సార్? నాకు వీలైతే మీ అవార్డు వస్తే అవార్డు తీసుకొని కనీసం సభా మర్యాద కాదు కదా. అంతే, నా అవార్డు వచ్చి నా పనుంది, నా ప్రోగ్రాంలు ఇవ్వలేదు. సభా మర్యాద కాదు కదా. సభా మర్యాద రావడం సభా మర్యాద, అవార్డు పూసుకుంటూ కూర్చుంటూ, అంతేకాని చెప్పారు నేను తీసుకుని వెళ్ళిపోతాను. చిట్టిబాబు గారు ఇప్పుడు సీఎం రేవంత్ గారు 2 గంటలు ఉన్నారు ప్రోగ్రామ్ లో. 3 గంటలు ఉన్నారు. ప్రోటోకాల్ కదా, ప్రోటోకాల్ కదా. ఆయన వచ్చాడు, ఆయన ఉన్నాడు కనుక అందరూ ఉండాలి. ఏంటంటే ప్రోటోకాల్ కదా. అంటే సీఎం అంటే ముఖ్యమంత్రి ప్రతాప్ పౌరుడు. ప్రోటోకాల్ సీఎం ఉంటే అక్కడ సభలో అందరూ ఉండాలని ప్రోటోకాల్ సార్. ఎక్కడ ఏ ప్రోటోకాల్ రాస్తుంది సార్? సీఎం ఉంటే అందరూ సీఎం వేదిక మీద ఆబ్వియస్లీ కదా రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొట్టిన ప్రోగ్రామ్ లో ఆయన వెళ్ళిపో సార్. ఆయనకు వచ్చాం, పలకరించాం, అవార్డు తీసుకున్నాం, కొంతసేపు ఉన్నాం. త్రూ సాయంకాలం చివరి ఆయన కారెక్కి వెళ్ళేదాకా టాటా బై బై సార్ అని చెప్పాలా? ఆయన కారెక్కి వెళ్ళేదాకా వెనకాల చదువుకుంటారా? మాకే ఉత్తరం. వచ్చాం, మమ్మల్ని గౌరవించడానికి పిలిచారా? మమ్మల్ని అవార్డుకి గౌరవిస్తామా, లేకపోతే మీకోసం మీ తప్పట్లు కొట్టడానికి పిలిచారా? ఏంటది? నన్ను గౌరవించారు, నా సన్మానం అయింది, వెళ్ళిపోతాను. అంతే. మీ సన్మానం చేసి సరే ఉండాలి, చివరి దాకా ఉండాలి. మీకు అందుకు సన్మానం, మాకు అందుకు చేస్తున్నారు సన్మానం, మాకు అందుకు ఇస్తున్నారు అవార్డు. చివరి దాకా కూర్చుని పర్సనల్ అవార్డు ప్రోగ్రామ్ కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ప్రోగ్రామ్ కదా. ఏం రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అయితే ఇంకో ప్రోగ్రామ్ అయితే సార్? అది వాట్ ఇస్ నిన్న దిల్ రాజు చెప్పారు డైరీలో రాసుకోండి ఇంకోసారి నుంచి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు ఆయన. ఫిల్మ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన పదవిలో ఉన్నాడు కనుక గవర్నమెంట్ తాళం వేసే మాటలు మాట్లాడతారు ఆయన. ఆయన మాట్లాడితే నిజమైన చిత్తూస్తే దిల్ రాజు గారు ఈ పాయింట్ మాట్లాడి ఉండాలి ప్రభుత్వంతో. ఆయన ఈ గద్దర్ పేరు మీద ఇలా జనరల్ అన్ని అవార్డులు ఆయన పేరు సబబు కాదు, సభ్యత కాదు, అది విద్యత కాదు. మనం ఆ పేరు కాకతీయ పేరు ఇస్తాం, లేకపోతే ఇలా వేణ పేరు మీద ఇస్తాం. మన కవి ఈ గద్దర్ గారికి సినిమా ఫీల్డ్ కి ఏమిటి సంబంధం? ఏంటి అసలు తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాలకు గ్యాప్ నడుస్తుందా, ఇంకా గ్యాప్ కంటిన్యూ అవుతుందా? గద్దర్ గారికి సినిమా ఫీల్డ్ కి వేలిడిచిన సంబంధం, బీరకాయ పీసాతో సంబంధం. అలాగా సినిమా ఫీల్డ్ కి కళామ తల్లికి ఆయనకి ఉన్న సంబంధం ఎంత చాలా లిమిటెడ్. మరి ఆ లెక్క చూస్తే ఒకసారి పుల్లారావు గారు కూడా ఉన్నారు, పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు చూశారు కదా గద్దర్ అవార్డ్స్ సంబంధించి, చాలా మంది రాలేదు, ఊర్లో ఉండి కూడా రాలేదు. ప్లస్ ముఖ్యమంత్రి స్పీచ్ అయ్యేంత వరకు ఉండకుండా చాలా మంది అవార్డు తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ మన ఎక్స్పర్ట్, సినిమా ఎక్స్పర్ట్ మజల గారు కదా చిట్టిబాబు, ఆయనకి నేను వ్యతిరేకం చెప్పలేను. ఇది వెరీ ఫేమస్ ఎక్స్పర్ట్ చిట్టిబాబు గారు. బట్ నా వ్యూ ఏంటంటే ముఖ్యమంత్రి గారు చూడకుండా వెళ్ళిపోయారంటే కొంచెం మన భారతీయుల అలవాటు అనుకుంటున్నా. నాకు ఇచ్చారు, నేను పట్టుకుపోతున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నాను. కొంచెం మన అలవాటు కూడా ఉంది. ఆ టీ టిఫిన్ ముందలు పెట్టేసి ఉంటే తినేసి ముందలు వెళ్ళిపోతారు, ఆఖరి పెట్టాలి. కొంచెం అలవాటు. సో ఐ డోంట్ బ్లేమ్ ద సీఎం. పాపం ఆయన ఏదో ప్రయత్నం చేశాడు చేయటానికి, అది కుదరదు. ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో మళ్ళీ ఫ్లిప్ ఫ్లాప్ అయినట్టుంది. ఆయనకి ఇప్పుడు అవార్డు ఇవ్వాల్సి వచ్చారు, తర్వాత హక్ చేసుకున్నారు.
అది 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 పర్సనల్ కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో డ్యూటీ ఆయన చేస్తా ఉంటాడు. పర్సనల్ పుల్లారావు గారు ఆయనే అసెంబ్లీలో మాట్లాడారు కదండి, వాళ్ళ మంత్రులందరూ తిట్టారు కదండి. మరి అదే ప్రభుత్వం ఇస్తే ఆయన పర్సనల్ కాదంటే ఎట్లా? ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రభుత్వం మొత్తం నిందించింది, అవార్డు ఇచ్చింది. ఇవాళ అదే ప్రభుత్వం మరి ఇందాకే భరత్ గారికి నేను స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, చిట్టిబాబు గారు ఎక్స్పర్ట్, ఐ డోంట్ వాంట్ టు కాంట్రడిక్ట్, బట్ నేను చెప్పవలసింది చెప్పాలి కదా. అందువల్ల అది కూడా మంచిది అనుకుంటున్నా. మనం పర్సనల్ గా తీసుకోకూడదు ఇవన్నీ. అవార్డ్స్ అంటే ఆయన క్వాలిటీకి ఆయన స్టేచర్ కి ఇచ్చారు. అప్పుడు అసెంబ్లీలో తిట్టారంటే అది వేరే విషయం. సో అది పర్ఫార్మెన్స్ కి ఇచ్చారు, అది మనం మెచ్చుకోవాలి కూడా. ఎందుకంటే అది పర్సనల్ గా తీసుకోలేదు సీఎం. ఆయన స్టేజ్ మీద నేను తగ్గేదేలే అన్నారు, అస్సలు తగ్గేదేలే అని చెప్పారు. నేను తగ్గలేదు సీఎం తగ్గారు అన్నట్టు అదే అప్రిషియేటెడ్. సీఎం ఒక మెట్టు దిగి వచ్చాడంటే అప్రిషియేటెడ్. ఎవరిని సీఎం అల్లు అర్జున్ అప్రిషియేట్ మీరు? అప్రిషియేటెడ్. పైన మనిషి భరత్ గారు మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. నేను కాదు, సోషల్ మీడియాలో మొన్నట్టు అదే, సోషల్ మీడియాలో ట్రోల్స్ అదే డైలాగ్. నేను అస్సలు తగ్గేది లేరు అన్నారు. ఒకటి ఇంకా చెప్పాలంటే పాలిటీషియన్స్ కూడా గొప్ప యాక్టర్స్, అది మర్చిపోవద్దు. ఇంకా గొప్ప యాక్టర్ల కంటే యాక్టర్లు పాలిటీషియన్స్ చూసి యాక్టర్స్ పాలిటీషియన్స్ లాగా యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు సినిమాల్లో. ఎవరు యాక్టర్లు చూసే పాలిటీషియన్స్ కాదు. పాలిటీషియన్స్ పెద్ద యాక్టర్స్, వాళ్ళు మీడియాని మాస్టర్స్ చేశారు, వాళ్ళు మాట్లాడతాం మాస్టర్స్ చేశారు. వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు ఇంకా నేర్చుకుంటారు, పవర్ లో లేనప్పుడు ఇంకా నేర్చుకుంటారు. సో మనం ఒక మెట్టు తగ్గి వచ్చేటంటే ఐ అప్రిషియేట్. సీఎం అనే అతను వ్యక్తి ఎవరైనా, ఒక ప్రధానమంత్రి సీఎం, ఆయన అలాగ అనుకోకూడదు. ఆఫ్టర్ ఆల్ ఆయన తెలంగాణ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు, ఆయన సొంతంగా కాదు కదా. ఆయన తెలంగాణ రాష్ట్రం అట్లా చేసి పిలిచినప్పుడు సినిమా పెద్దలు చాలా మంది ఇక్కడ ఊర్లో ఉండి, హైదరాబాద్ లో ఉండి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్పీచ్ కాకుండానే వాళ్ళ అవార్డు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సభా మర్యాద ఉండాలి కదా అని అంటే చిట్టిబాబు గారు ఎందుకు అట్లా ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మనం అది అట్రాక్టివ్ గా ఉంది, ఆఫ్టర్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉండి ఏదో ఉంటే ఉంటారు. ఆ రష్ ఇష్యూ ఈ రోజుల్లో అంతమంది వస్తున్నారంటే అదే ఆశ్చర్యం. హైదరాబాద్ ఇవాళ పెద్ద సిటీ. సీఎం అనే వ్యక్తికి ఎంతమంది ఆయన పేరు తెలియదు తెలుసా హైదరాబాద్ లో? మీరు ఆశ్చర్యపోతారు. ఆ పేరు ఆ ఫంక్షన్ లో పేరు మర్చిపోయినందుకే కదా ఇంత ప్రాబ్లం అయినది. అల్లు అర్జున్ పేరు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ చేశాడు అని చెప్పి కొద్దిమంది అంటున్నారు. మీరు కానీ బాలకృష్ణ స్టేజ్ మీద డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయినారు, మరి ఆయనకి ఏమైనా ఉంటుందా చూడాలి. అది పాప డిప్యూటీ సీఎం మన మల్లు బట్టి అని చెప్పి బట్టి మల్లు అని ఆగిపోయినారు, ఆయనకి రాలేదు, గుర్తు రాలేదు. పేర్లు మానవ పాలకులలో ముద్ర ఇచ్చుకున్నంత గొప్ప పేర్లు కాదు. ఇప్పుడు సడన్ గా ఏదో అదృష్టం కలిసి పేర్లు ఏదో చిరస్థాయిగా ఒక రాజశేఖర రెడ్డిగా ఒక చరిత్ర ఉన్న పేర్లు కావు కదా. ప్రజల మనస్సుతో అదృష్టం కలిసి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫైట్ చేశారు కదా, ఆపోజిషన్ నుంచి ఫైట్ చేసి వచ్చారు కదా. ప్రజల్లో ఆయన పైన కాళ్ళు పట్టుకున్నారో ఏం పట్టుకున్నారో అది వేరే విషయం. ప్రజల్లో అంత ముద్ర ఇచ్చుకునేంత నాయకత్వం కాదు వీళ్ళది, అలా నాయకత్వం కాదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు 5-6 సంవత్సరాలు కాసా ఇదే సోనియా గాంధీని పోతక్క రక్తం తాగే నోరే కదా, ఇవాళ ఆవిడ కాళ్ళు పడి నెత్తిపోతుంది అంటున్నారు. ఈ వీళ్ళకి అందుకని అంత ప్రజలతో అంత ముద్ర నాయకుడు కాదు వీళ్ళు. ఎప్పటికప్పుడు ఏది పడితే మాట్లాడతారు కనుక ప్రజల్లో అంత స్మార్ట్ లేదు. ఓకే. సో చిట్టిబాబు గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ. మొత్తానికి గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి అయితే పుల్లారావు గారు మీరు ఉండండి, మళ్ళీ నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ టాపిక్ తీసుకుందాం. సో థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. సో మొత్తానికి స్పందన గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి అయితే ఒక ఈవెంట్ అయితే చాలా బాగా అయితే జరిగింది. కానీ నేను చెప్పినట్టు ఇంకా చాలా మంది ఫిల్మ్ స్టార్స్ వచ్చుంటే బాగుండేది ఒకటి.
రెండోది అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి హగ్ ఎపిసోడ్ మరొకసారి అయింది. ప్లస్ అంటే వాళ్ళ మధ్య గ్యాప్ తగ్గింది అనుకోవచ్చు. అంటే ఆయన అన్నట్టు రేవంత్ రెడ్డి ఒక మెట్టు తగ్గుండొచ్చు అంటున్నారు కదా, అది మంచిదే కదా అని అండ్ అంటారు. ఇంకోటి గద్దర్ పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం మాత్రం ఇంకా అసంతృప్తి అయితే ఇండస్ట్రీలో ఉన్నట్టు ఆబ్వియస్లీ ఇండస్ట్రీ మరి దాన్ని వెల్కమ్ చేసినట్టయితే కనిపిస్తలేదు, ఎక్కువ మంది రాలేదు కాబట్టి. ఇప్పుడు చిట్టిబాబు గారు అయితే అంటారు ఒక అవార్డుకి ఒక పేరు పెట్టాలి తప్ప మొత్తం అవార్డ్స్కి ఎట్లా పేరు పెడతారని. కొంతమంది బహిరంగంగా చెప్పొచ్చు, చెప్పలేదు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. నంది పేరు పెట్టాలని ఎందుకు, లేకపోతే హంస పేరు పెట్టాలని ఎందుకు, ఇది కరెక్ట్ అన్న వాళ్ళు ఉన్నారు, కరెక్ట్ కాదన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సినీ ఇండస్ట్రీ మరి వాళ్ళు ఎందుకు రాలేదు, మరి ఇది కూడా ఒక కారణమా, అది కూడా చూడాల్సి ఉంది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది మీ షూటింగ్ లో ఉండి. బట్ హైదరాబాద్ లో ఉంటే ఇంత పెద్ద 10-11 సంవత్సరాల తర్వాత జరుగుతున్నప్పుడు రావాల్సిన బాధ్యత అయితే ఉంది. రాజమౌళి వచ్చారు కదా, ఆయనకేం దర్శకుడుగా అవార్డు, వివి వినాయక్ అంటే ఆయన ఆ సినిమాలకి అవార్డ్స్ వచ్చాయి కాబట్టి వచ్చారు. సో వచ్చుంటే బాగుండేది అనిపించింది అది నాకు. ఎందుకంటే మిగతా వాళ్ళకి అవార్డు వచ్చినా మనం అప్రిషియేట్ చేయాలి కదా ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ ఉన్నప్పుడు. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది.